అనగనగా ఒక ఊరిలో ఒక పాడుబడిన ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో 3 దెయ్యాలు ఉన్నాయని తెలియక హీరో ఆ ఇంటిని కొని అతని ఫ్యామిలీతో పాటు అక్కడ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఆ దెయ్యాల నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే ఈ మూవీ స్టోరీని చివరి వరకు చూడండి. ఈ మూవీ పేరు ద మెసెంజర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఊరికి దూరంగా ఉన్న ఒక పాత ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆమె ఏదో చూసి భయపడుతూ వాళ్ళ అబ్బాయి దగ్గరకు వెళ్లి మంచం కింద దాక్కోమని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అబ్బాయి మంచం కింద దాక్కుంటాడు. ఆ తర్వాత ఏదో వచ్చి అటాక్ చేస్తే ఆమె చనిపోతుంది. అప్పుడు మంచం కింద దాక్కున్న చిన్న కుర్రాడు భయంతో పరిగెట్టుకుంటూ వాళ్ళ అక్క దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఏదో వచ్చి అటాక్ చేసి వాళ్ళ అక్కని బేస్మెంట్ లోకి లాక్కెళ్లిపోతుంది. అది చూసి భయపడిన ఆ చిన్న కుర్రాడు కిచెన్ లోకి వెళ్లి కబోర్డ్ లో దాక్కుంటాడు. అప్పుడు ఎవరో వచ్చి ఆ చిన్న కుర్రాడిని పట్టుకెళ్లిపోతారు. అలాగే ఆ ఇంటిపై చూస్తే చాలా కాకులు ఉంటాయి. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి హీరో ఫ్యామిలీ ఆ ఊరికి వస్తుంది. హీరో పేరు చార్లీ, హీరోయిన్ పేరు మేరీ. అలాగే వాళ్ళ కూతురు పేరు జెస్సికా, కొడుకు పేరు బెన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా విచారంగా ఉన్నారు. దానికి కారణం ఏంటనేది స్టోరీలో కొంచెం ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఊరి చివరన ఉన్న ఆ పాడుబడిన ఇంటికి వస్తారు. ఆ ఇల్లు అలాగే స్థలం తక్కువ రేటుకు రావడం వలన హీరో కొన్నాడు. అక్కడికి వచ్చిన వెంటనే జెస్సికా ఇంటి లోపల ఎలా ఉందో చూడడానికి వెళ్తుంది. అప్పుడు బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత ఆమె విండో నుంచి చూస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి విండోపై పడితే అది చూసి ఆమె భయపడుతుంది. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్తే అక్కడ ఉన్న కబోర్డ్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ఆ చిన్న కుర్రాడి ట్రాక్టర్ బొమ్మ ఉంటుంది. జెస్సికా దాన్ని బయటకు తీయాలనుకుంటే అది సడన్ గా ముందుకు వస్తుంది. అప్పుడు ఆమె ఆ ట్రాక్టర్ బొమ్మని బయటకు తీసి చూస్తుంది. ఆ తర్వాత రోజు విండోని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ విండో గ్లాస్ పై చిన్నపిల్లాడి బొమ్మ అలాగే కాకి బొమ్మ ఉంటాయి. కానీ జెస్సికా వాటిని చూడలేదు. మరోవైపు హీరో అక్కడ ఉన్న ట్రాక్టర్ ని రిపేర్ చేస్తుంటే అతని పక్క నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే టైంకి ఇంట్లో ఉన్న హీరోయిన్ బెడ్ షీట్ సర్దుతుంటే ఆ బెడ్ షీట్ కింద దెయ్యం కాళ్ళు ఉంటాయి. అలాగే ఆ దెయ్యం కాళ్ళు ఆ చిన్న కుర్రాడికి మాత్రమే కనిపిస్తాయి. చిన్న పిల్లలకి దెయ్యం అంటే ఏంటో తెలియదు కాబట్టి అక్కడ దెయ్యం కాళ్ళు చూసినా సరే భయపడడు. ఆ తర్వాత హీరోయిన్ కి గోడపై మచ్చ కనిపిస్తే దాన్ని క్లీన్ చేస్తుంది. అప్పుడు బెన్ సీలింగ్ వైపు చూస్తాడు. అక్కడ ఏమీ లేదు, కానీ ఏదో ఉన్నట్టు చూస్తున్నాడు. ఆ రోజు రాత్రి హీరో ఇంట్లోకి వచ్చినప్పుడు బెన్ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఉయ్యాల నుంచి బెన్ కిందకి ఎలా వచ్చాడో హీరోకి అర్థమవ్వట్లేదు. ఆ తర్వాత హీరో బెన్ ని ఉయ్యాల్లో ఉంచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి ఆ రూమ్ లో 2 దెయ్యం కాళ్ళు కనిపిస్తాయి. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ గోడ వైపు చూస్తే నిన్న ఆమె క్లీన్ చేసిన మచ్చ మళ్లీ వస్తుంది. ఇది మళ్లీ ఎలా వచ్చిందని ఆమె ఆలోచిస్తుంటే మరోవైపు హీరో అలాగే జెస్సికా కొన్ని వస్తువులు కొనడానికి టౌన్ కు వెళ్తారు. అప్పుడు అక్కడ షాప్ లో జెస్సికా కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ ని చూస్తుంది. ఆ తర్వాత ఆమె ఈ ఊరు ఎలా ఉందో చూసి వస్తానని బయటకు వెళ్తుంది. అదే టైం కి ఇంటి దగ్గర ఉన్న బెన్ టిఫిన్ చేస్తుంటే బ్యాక్ సైడ్ ఎవరో ఉన్నట్టు స్పూన్ లో కనిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న పిల్లాడి దెయ్యం సీలింగ్ పై నుంచి నడుచుకుంటూ బేస్మెంట్ లోకి వెళ్తుంది. అప్పుడు బెన్ కూడా బేస్మెంట్ లోకి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే బేస్మెంట్ లోపల నుంచి దెయ్యాలు సౌండ్ చేస్తున్నాయి. అదే టైం కి అక్కడికి హీరోయిన్ వచ్చి బెన్ ని తీసుకెళ్లిపోతుంది. మరోవైపు ఆ ఊరు ఎలా ఉందో చూస్తానని వెళ్లిన జెస్సికాకి బాబీ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడికి హీరో వస్తాడు. ఇంటికి వెళ్లిన జెస్సికా పనికిరాని వస్తువులని బేస్మెంట్ లో పెట్టాలనుకుంటుంది. కానీ బేస్మెంట్ డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు జెస్సికా చేతిలో ఉన్న బాక్స్ ని కింద పెట్టి డోర్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆమె బేస్మెంట్ లోకి వెళ్తుంది. మరోవైపు హీరో కొనుకొచ్చిన సన్ఫ్లవర్ విత్తనాలని కాకులు తినేస్తాయి. అప్పుడు హీరో వాటిని రాళ్లతో కొడితే అవి ఎగిరిపోతాయి. మరోవైపు జెస్సికా బేస్మెంట్ నుంచి బయటకు వెళ్లే మరో డోర్ ని ఓపెన్ చేస్తే బేస్మెంట్ లో వెలుగు వస్తుంది. అప్పుడే జెస్సికాకి బేస్మెంట్ కింద ఒక లాకెట్ దొరుకుతుంది. అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఏదో చనిపోయినట్టు స్మెల్ వస్తుంది. అది ఏంటని చూస్తుంటే ఒక మూలన చనిపోయిన కాకి ఉంటుంది. అప్పుడు జెస్సికా చేత్తో కర్ర పట్టుకుని ఆ కాకిని పక్కకు తీస్తుంటే దానికి ప్రాణం వచ్చి ఎగిరిపోతుంది. మరోవైపు ఎగిరిపోయిన కాకులన్నీ మిగతా కాకులను తీసుకొచ్చి హీరోపై అటాక్ చేస్తాయి. అప్పుడే గన్ సౌండ్ వినిపించి కాకులన్నీ ఎగిరిపోతాయి. అలాగే అక్కడికి ఒక వ్యక్తి గన్ పట్టుకుని వస్తాడు. ఇతని పేరు జాన్. ఇతనికి ఫ్యామిలీ లేదు, అలాగే ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇదంతా చూస్తుంటే మీరు ఇక్కడ వ్యవసాయం చేయబోతున్నారని నాకు అర్థమవుతుంది. నాకిక్కడ ఏదైనా పని ఇస్తే చేస్తానని అతను చెప్తాడు. నువ్వు పని చేసినందుకు తినడానికి తిండి అలాగే పడుకోవడానికి ఇల్లు ఇవ్వగలను, కానీ ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వలేనని హీరో అంటే నాకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉంటే చాలు, ఎటువంటి పనైనా చేస్తానని అతను అంటాడు. ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు నీకు ఎవరు లేరా అని అడిగితే నాకు ఫ్యామిలీ లేదు, నేను ఒంటరిగానే ఉంటున్నానని అతను చెప్తాడు. ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి బాగా కష్టపడి సన్ఫ్లవర్ పంటను పండిస్తారు. అలా ఒకరోజు ట్రాక్టర్ రిపేర్ చేస్తున్న హీరో చేతికి గాయమవుతుంది. అప్పుడు జెస్సికాని బెన్ ని ఇంటి దగ్గర ఉంచి ఏదైనా
ఏమైనా అవసరమైతే జాన్ తో చెప్పమని హీరో హీరోయిన్ హాస్పిటల్ కు వెళ్తారు. అప్పుడు జెసికా ఇంటి పైన చూస్తే చాలా కాకులు ఉంటాయి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాక పైన రూమ్ లో ఎవరో నడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు జెసికా పైన ఎవరు ఉన్నారని గట్టిగా అరిస్తే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాటికవే పగిలిపోతాయి. అప్పుడు జెసికా ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేసి ఇంట్లో ఎవరో ఉన్నారని త్వరగా రమ్మని చెప్తుంది. అదే టైం కి జెసికా వాళ్ళ తమ్ముడు బెన్ ట్రాక్టర్ బొమ్మ వెనక వెళ్తాడు. అప్పుడు జెసికా బెన్ కనిపించలేదని వెతుకుతుంటే ఆ ట్రాక్టర్ బొమ్మ బేస్మెంట్ డోర్ దగ్గర ఉంటుంది. కానీ బెన్ కనిపించడు. అలాగే ట్రాక్టర్ బేస్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే బెన్ వేరే రూమ్ నుంచి జెసికా దగ్గరకు వస్తాడు. అప్పుడే బేస్మెంట్ నుంచి కొన్ని దెయ్యాలు బయటకు వచ్చి జెసికాని లోపలికి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తాయి. కానీ జెసికా ఆ దెయ్యాల నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే డోర్ లాక్ అయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగిలిపోతాయి. అప్పుడు విండో నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే విండో ఓపెన్ అవ్వదు. అదే టైంకి జాన్ వచ్చి జెసికాని బెన్ ని బయటకు తీసుకెళ్తాడు. అప్పుడు జెసికా మళ్ళీ ఇంట్లోకి చూస్తే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగిలిపోకుండా ఇంతకు ముందు ఎలా ఉండేవో అలాగే ఉంటాయి. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి అక్కడ పోలీసులు ఉంటారు. హీరోయిన్ భయపడుతూ ఇంట్లోకి వెళ్లి ఏమైందని అడుగుతుంది. ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోతున్నాయని అలాగే ఇంట్లో ఎవరో ఉన్నారని మీ అమ్మాయి ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేసింది, అందుకే ఇక్కడికి వచ్చాము. కానీ మీ అమ్మాయి చెప్పినట్టు ఇంట్లో వస్తువులేవి పాడవలేదు, అన్ని బానే ఉన్నాయి. అలాగే బయట వాళ్ళెవరూ కూడా ఇంట్లోకి రాలేదని చెప్పి పోలీసులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత జెసికా జరిగిందంతా చెప్పినా సరే వాళ్ళ అమ్మ నాన్న నమ్మరు. ఆ రోజు రాత్రి బెన్ రూమ్ లో ఏదో సౌండ్ వినిపిస్తే అప్పుడు జెసికా ఆ రూమ్ లోకి వెళ్లి నీకు కూడా ఆ సౌండ్ వినిపించిందా అని బెన్ ని అడుగుతుంది. అలాగే నీకు ఇక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగితే అప్పుడు బెన్ జెసికా వెనక వేలు చూపిస్తాడు. ఆమె వెనక ఒక దెయ్యం ఉండి మెల్లగా నడుచుకుంటూ దగ్గరకు వస్తుంది. అప్పుడు బెన్ అది దెయ్యమని తెలియక దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అదే టైం కి జెసికా వెనక్కి తిరిగితే ఆ దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం జెసికా జాన్ దగ్గరకు వెళ్లి ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్తే అతను కూడా ఆమె మాటలు నమ్మడు. ఆ తర్వాత జెసికా ఆ ఊరిలో పరిచయమైన బాబీ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఇంతకు ముందు ఎవరు ఉండేవారో తెలుసా అని అడిగితే 5-6 సంవత్సరాల ముందు ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. కానీ ఒక రోజు సడన్ గా వాళ్ళు ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియదని బాబీ చెప్తాడు. ఆ ఇంటి గురించి నీకు ఇంకేమైనా తెలుసా అని అడిగితే ఆ ఇంటి బేస్మెంట్ లో ఏదో ఉందని అనుకునేవారని అతను చెప్తాడు. అప్పుడు వెంటనే జెసికా ఇంటికి వెళ్లి ఆ బేస్మెంట్ లో ఏముందని చెక్ చేస్తుంది. అప్పుడు ఆమెకి చిన్నపిల్లలు వేసిన ఒక ఫ్యామిలీ డ్రాయింగ్ కనిపిస్తుంది. అలాగే అందులో ఒక కాకి బొమ్మ కూడా ఉంటుంది. అప్పుడే బేస్మెంట్ నుంచి బయటకు వెళ్లే డోర్ దగ్గర ఏదో సౌండ్ వినిపిస్తే జెసికా ఆ సౌండ్ ఏంటని చూస్తుంది. కానీ అక్కడ ఏమీ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోతుంటే వెనక బేస్మెంట్ కింద నుంచి బ్లాక్ కలర్ లిక్విడ్ లాంటిది వస్తుంది. అలాగే ఒక దెయ్యం జెసికాని కిందకి లాక్కెళ్లడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జెసికా బేస్మెంట్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఆ బ్లాక్ కలర్ లిక్విడ్ నుంచి దెయ్యం వచ్చి ఆమె కాళ్ళు పట్టుకుని లాగుతుంది. అప్పుడు జెసికా కింద పడిపోతే ఇప్పటి వరకు అక్కడ కనిపించిన నీరు మాయమవుతుంది. ఆ తర్వాత జెసికా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఆ ఇంట్లో మళ్ళీ దెయ్యాలు కనిపించాయని జాన్ తో చెప్పి అలాగే ఆమెకి ఈ ఇంట్లో ఏదో జరుగుంటుందని చెప్తుంది. ఆ తర్వాత హీరో అలాగే జాన్ వాళ్ళు పండించిన పంట ఎలా ఉందని చెక్ చేస్తుంటే అప్పుడే ఇంట్లో ఉన్న జెసికా విండో నుంచి చూసినప్పుడు ఆ తోటలో ఆమెకి ఎవరో అమ్మాయి కనిపిస్తుంది. వెంటనే జెసికా అక్కడికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి కనిపించదు. అలాగే అక్కడ ఏదో కదులుతున్నట్టు కనిపిస్తే కొంచెం ముందుకు వెళ్లి చూస్తుంది. అప్పుడు ఏదో ఒక రూపం ఆమె వెనక నుంచి వెళ్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అదే రూపం అక్కడ ఉన్న గొడవంలోకి వెళ్తుంది. జెసికా ఆ గొడవంలోకి వెళ్తే డోర్ దానికదే క్లోజ్ అయ్యి ఆమె వెనక నుంచి దెయ్యం నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం కనిపించదు. అలాగే ఒక మూలని చిన్న కుర్రాడు కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడు జెసికా దగ్గరకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆ చిన్న కుర్రాడి దెయ్యం వెనక్కి తిరిగి చూస్తుంది. చాలా భయంకరంగా ఉన్న ఆ దెయ్యం కాళ్ళు పట్టుకుని లాగితే ఆమె కింద పడిపోతుంది. ఆ తర్వాత సీన్ లో జెసికాని వాళ్ళమ్మ నాన్న హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్ వచ్చి మీ అమ్మాయి ఆమె గాయపరుచుకుంది, ఆమెకి ఏమైనా మానసిక సమస్య ఉందా అని అడిగితే మేము మా సొంత ఊరిలో ఉన్నప్పుడు ఆమెకి ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి ఆమెకి మానసిక సమస్య ఉందని హీరోయిన్ చెప్తుంది. అదే టైంకి జెసికా తన కాలుపై చూసుకుంటే దెయ్యం పట్టుకున్న వేలుముద్రలు ఉంటాయి. కానీ వాళ్ళమ్మకు చూపించదు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు జెసికా వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, ఆ ఇంట్లో దెయ్యం ఉంది, మనం అక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటే అప్పుడు హీరో ఇలా అంటాడు, నువ్వు మర్చిపోయినట్టున్నావు, మేము 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు నీ వల్లనే పోయింది, మిగిలిన డబ్బులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మనం ఈ ఊరు వచ్చాము, మళ్ళీ నీ కారణంగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకోవట్లేదని హీరో చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జెసికా ఆమెకు బేస్మెంట్ లో దొరికిన లాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత హీరోకి హీరోయిన్ కి జెసికా రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తే హీరో వెళ్లి చూస్తాడు. అప్పుడే జెసికా ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోతుందని తెలుస్తుంది. వెంటనే హీరో ఆమె కోసం కారులో వెళ్తాడు. అదే సమయంలో సైకిల్ పై వెళ్తున్న జెసికా దగ్గరికి ఆమె ఫ్రెండ్ బాబీ వస్తాడు. అప్పుడు ఆమె బాబీతో కలిసి సిటీలోకి వెళ్తుంది. అలాగే మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని బాబీ
బాబీతో చెప్తే ఈ విషయం మీ అమ్మా నాన్నకి చెప్పావా అని అతను అడుగుతాడు. అప్పుడు జెసికా, నేను ఏం చెప్పినా మా అమ్మా నాన్న నమ్మరు, ఎందుకంటే మేము చికాగోలో ఉండేటప్పుడు నేను మందు తాగి కార్ డ్రైవ్ చేశాను. అప్పుడు కార్ యాక్సిడెంట్ అవ్వడం వలన మా తమ్ముడికి గాయాలయ్యాయి. వాడి ప్రాణాలు కాపాడడం కోసం మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. అలాగే ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మా తమ్ముడు మాట్లాడలేకపోతున్నాడు. అందుకే నేనేం చెప్పినా మా అమ్మా నాన్న నమ్మరని జెసికా చెప్తుంది. అదే టైంకి ఇంటి దగ్గర ఉన్న బెన్ వాళ్ళమ్మకి ఏదో చూపిస్తాడు. అక్కడ నీకు ఏం కనిపిస్తుందని హీరోయిన్ అడిగితే దెయ్యం కనిపిస్తుందని సైగ చేసి చెప్తాడు. అది చూసి హీరోయిన్ భయపడుతుంది. మరోవైపు సన్ఫ్లవర్ తోటలో ఉన్న జాన్ పై కాకులు అటాక్ చేస్తే అతను సృహ తప్పి పడిపోతాడు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ బెడ్రూమ్ లోకి వెళ్తే అక్కడ గోడపై ఉన్న మచ్చలో నుంచి దెయ్యం బయటకు వస్తుంది. మరోవైపు సిటీలోకి వెళ్లిన జెసికా ఇంతకు ముందు ఆమె ఒక షాప్ లో న్యూస్ పేపర్ కటింగ్స్ ని చూసింది కదా. ఆ న్యూస్ పేపర్ లో జెసికాకి దొరికిన ఆ లాకెట్ లో ఉన్న అమ్మాయి ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న ఆమె భర్త వేరెవరో కాదు, జెసికా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్న జాన్. ఈ విషయం తెలిసిన వెంటనే జెసికా బాబీని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అదే టైంకి దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఇంటి బయటకు వచ్చేయాలనుకుంటుంది. అప్పుడే జాన్ సృహలోకి వస్తాడు. అలాగే ఇప్పుడు జాన్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అతను ఇంతకు ముందు అదే ప్లేస్ లో సన్ఫ్లవర్ పంట పండించి నష్టపోయాడు. ఆ తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ అమ్మేస్తారని అడిగితే జాన్ అమ్మనని చెప్తాడు. అప్పుడే జాన్ భార్య వాళ్ళ పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అదే విధంగా ఇప్పుడు హీరోయిన్ ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఆమె జాన్ కి అతని భార్యలా కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్లి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని ఆమెను కొడతాడు. అప్పుడు హీరోయిన్ జాన్ నుంచి తప్పించుకుని వాళ్ళ అబ్బాయిని తీసుకుని బేస్మెంట్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అదే టైంకి జెసికా అలాగే బాబీ ఇంటికి వచ్చి చూస్తే ఎవరూ కనిపించారు. అప్పుడు జాన్ వెనక నుంచి వచ్చి బాబీని కొడతాడు. అప్పుడు వెంటనే జెసికా బేస్మెంట్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది. అలాగే బేస్మెంట్ లో ఉన్న వాళ్ళమ్మ ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వు చెప్పినా నమ్మలేదు, కానీ ఈ రోజు నాకు దెయ్యం కనిపించిందని జెసికాతో చెప్తుంది. ఆ తర్వాత జెసికా బేస్మెంట్ నుంచి బయటకు వెళ్లే డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. మరోవైపు జాన్ బేస్మెంట్ లోకి రావడానికి ట్రై చేస్తాడు. అప్పుడు జెసికా బేస్మెంట్ లో వెలుతురు లేకుండా ఉండడం కోసం అక్కడ ఉన్న విండోస్ ని క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత బేస్మెంట్ లోకి వచ్చిన జాన్ వీళ్ళని వెతుకుతాడు, కానీ చీకటిగా ఉండడం వలన వీళ్ళు కనిపించరు. అప్పుడు జాన్ బేస్మెంట్ సీలింగ్ ని పగలగొట్టి లోపలికి వెలుగు వచ్చేలా చేస్తాడు. అదే టైం కి ఇంటికి వచ్చిన జాన్ జెసికా వాళ్ళు ఎక్కడ ఉన్నారని బాబీని అడిగితే వాళ్ళు బేస్మెంట్ లో ఉన్నారని చెప్తాడు. అప్పుడు బేస్మెంట్ లోకి వెళ్లిన హీరోని జాన్ వెనక నుంచి పొడి చేస్తాడు. ఆ తర్వాత జెసికాపై అటాక్ చేస్తుంటే అప్పుడు జెసికా జాన్ ని తన్నేస్తుంది. వెంటనే జాన్ కింద పడిపోతాడు. అలాగే జాన్ కింద పడిన ప్లేస్ మొత్తం నీరు ఉంటుంది. అదంతా కూడా దెయ్యాలు క్రియేట్ చేసిన వాటర్. ఆ తర్వాత 3 దెయ్యాలు వచ్చి జాన్ ని ఆ వాటర్ లోకి లాగడానికి ట్రై చేస్తాయి. అలాగే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మూవీ స్టార్టింగ్ లో వీళ్ళు ముగ్గురిని చంపింది దెయ్యమని అనుకుంటాము, కానీ జాన్ వాళ్ళని దారుణంగా చంపాడు. ఇప్పుడు ప్రెజెంట్ లో జాన్ ని ఆ 3 దెయ్యాలు నీటిలో నుంచి దెయ్యాల ప్రపంచానికి తీసుకెళ్లిపోతాయి. ఆ తర్వాత అక్కడ నుంచి దెయ్యాలు వెళ్లిపోతాయి. ఇప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి జాన్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అలాగే ఆ ఇంటి చుట్టూ ఉన్న కాకులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత హ్యాపీగా ఉన్న హీరో ఫ్యామిలీని చూపిస్తారు. అలాగే జెసికా ఫ్రెండ్ బాబీ కూడా వీళ్ళతో పాటే ఉంటాడు. ఈ విధంగా ఇక్కడితో ద మెసెంజర్ అనే మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.